హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తూనే మీకు లొకేషన్ ఏదనేది అర్థమైపోయి ఉంటుంది అనమాట. అదే అండి మీరు గెస్ట్ చేసింది లిటిల్ జంగల్ అనమాట. ఈ కువైట్లో ఉండే చిన్న బుట్టి చిట్టడవి అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఇది ఎంట్రన్స్ తర్వాత ఫస్ట్లోనే ఉందన్నమాట. ఇదైతే న్యాచురల్గా ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూస్తూనే చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉందండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ పక్షులు చిన్న చిన్న జంతువులు చూసి చాలా ముచ్చటగా ఆడుకుంటున్నారు. ఇదే స్టార్టింగ్ అండి, షులేబియాలో ఉందన్నమాట. కొంచెం దూరమే అనిపించింది. మేము ఉండేది సాల్మియాలో. మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ దాకా పట్టేసిందండి. చూడండి, ఇదే ఎంట్రన్స్. ఓపెన్ పార్కింగ్ అండి. పార్కింగ్తో టెన్షన్ పడాల్సిన పనే లేదు. ఫ్రీ పార్కింగే. హ్యాపీగా వెళ్ళేసి ఈవినింగ్ 4కి అలా ఓపెన్ చేస్తారు. లక్షణంగా ఇది మొత్తం పార్కింగే అండి. చూడండి ఎంత ఓపెన్ ప్లేసో. చాలా ఫ్రీగా ఉంటుంది. లక్షణంగా వెళ్ళి ఈవినింగ్ డే టైం అయితే చాలా బాగుంటుందండి. కాకపోతే వాళ్ళు 4 కల్లా ఓపెన్ అని చెప్పున్నారు. అందుకని మేము 4కి వెళ్ళాము. అందులో ఇది వింటర్ కాబట్టి మీకు తొందరగా నైట్ టైం లాగా వచ్చేసింది. నైట్ వీడియోస్ అయితే అంత అనిపించలేదండి క్లారిటీగా. ఓపెనింగ్ టైం వచ్చేసి మీకు ఈవినింగ్ 3 PM to 9 PM వరకే ఉందండి. మార్నింగ్ అయితే ఓపెన్ లేదు కాబట్టి టైం చూసుకుని వెళ్ళండి. ఇదే అండి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడే మనం వెళ్ళి టికెట్ తీసుకోవాలి. ఈచ్ పర్సన్స్కి వచ్చేసి 3 KD. ఇక్కడ తీసేసుకొని మనం వాళ్ళు కార్డ్ ఇస్తారు, లిటిల్ జంగల్ కార్డ్ అనమాట ఎంట్రన్స్ కోసం. చూడండి, ఇదే ఆ కార్డు. సింపుల్గా వాళ్ళ సింబల్ వేస్తున్నారనమాట, లిటిల్ జంగల్ అనేసి. ఈ కార్డు తీసుకొని మనం అక్కడ ఎంట్రీ వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఏం లేదండి, సింపుల్గానే అక్కడ ఎంట్రీ అయిపోతానే మనకి జస్ట్ ఇలా వచ్చేస్తుందండి. ఎంట్రన్స్ దగ్గర వాటర్ ఫాల్స్ అన్నీ పెట్టున్నారు. ఒక 3 చిలుకలు అండి. మేము వెళ్ళినప్పటి నుంచి రిటర్న్ వచ్చే వరకు ఆ చిలుకలు అలాగే ఉన్నాయండి. మాకైతే షాక్ అసలు. ఇవి ఎగిరిపోను లేదు, లేదా ఫుడ్ ఏం తీసుకోలేదు, ఎలా ఉన్నాయనేసి. దానికి పక్కనే వచ్చేసి ఎంట్రన్స్ లాగా పెట్టారండి, ఫ్లవర్స్ ఇవన్నీ. అక్కడ మనకి వ్యూ పాయింట్ కూడా పెట్టారు. ఒక చిన్న కుందేల బొమ్మను కూడా పెట్టారు. ఫ్లవర్స్ చిన్న చిన్నమల్లి పూలు కలర్గా రకరకాలుగా చాలా బాగున్నాయి. ఇదైతే క్లోజ్ చేస్తున్నారండి, వెళ్ళడానికి లేదు. జస్ట్ మాకు వ్యూ పాయింట్ బాగా నచ్చింది. ఇవి వచ్చేసి ప్లాస్టిక్వే, కాకపోతే అట్రాక్షన్ బాగున్నాయి. చిన్న బనానా గెలలు కూడా ఉన్నాయి చూడండి, అంటుపండు గెలలు ఇవి. ఇక్కడ మనకి ఫొటోస్ తీసుకోవడానికి. ఇది వాళ్ళ రిసెప్షన్ అనమాట. ఫొటోస్కి వీడియోస్కి మనం ఫస్ట్ టికెట్ టోకెన్ తీసుకున్నాం కదా, ఆ టోకెన్ పెట్టేస్తే మనకి ఇలా ఎంట్రీ వచ్చేస్తుందండి. ఇక్కడ మన బ్రిటిష్ రాణి వారి బగ్గీ బండి కూడా ఉందండి, చిన్నది జట్కా బండి లాగా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటివి లోపల ఉన్నాయండి. దీనికి కూడా టికెటే ఉంది. ఇక్కడ కౌబాయ్ కానీ హార్స్ కానీ మంకీస్ ఇలాంటి జంగల్లో మనకి ఎలా కనిపిస్తాయో మన ఫారెస్ట్లో అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చెక్కలు కూడా వుడ్తోనే చేస్తున్నారు, వుడ్ చైర్లన్నీ. అక్కడ మనకి అడవిలో దొరికే జంతువులన్నీ కూడా ఉన్నాయి. కొన్ని సామాగ్రి కూడా చాలా అంటే చాలా వెరైటీగా అనిపించిందండి, చైర్స్ కానీ ఇవన్నీ. కౌబాయ్ దగ్గర అయితే మేము కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. అంటే కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ అనిపించింది రెగ్యులర్తో పోలిస్తే. ఇదే అండి ఇక్కడ ఎంట్రన్స్ రాస్తున్నారు చూడండి, స్టార్ట్ హియర్ అని. ఇక్కడ నుంచి మనకి అన్ని సైడ్స్లో మనకి ఇక్కడ కావాలంటే అక్కడ కూడా వెళ్ళి నీట్గా తిరిగి చూసేయచ్చు. ఇక్కడ మనకి సైకిల్స్ కూడా ఉన్నాయండి. వీటిని కూడా రెంట్కి ఇస్తున్నారు వాళ్ళు. ఇక్కడ చిన్న ఫ్యామిలీ అనమాట. ఇక్కడ జట్కా బండ్లు కూడా ఉన్నాయి. అలాగే మనకి చిన్న సైకిల్స్ ఉన్నాయి, పిల్లలకి కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి ఈ ఏనుగుని చూస్తే కేరళలో మనకి అనిపిస్తుంది కదా, కేరళ ఏనుగని సెట్టింగ్. కాకపోతే ఇది ఒరిజినల్ ఏనుగు కాదండి, ఇది బొమ్మ ఏనుగే. దీనికోసం సౌండింగ్ పక్కనే ఇచ్చున్నారండి. అప్పుడప్పుడు అరుస్తూ ఉన్న సౌండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. తర్వాత ఇది వచ్చేసి రైడింగ్కి ఇచ్చున్నారండి. చిన్న గుర్రం పిల్లలు, ఒంటి పిల్లలు అన్నీ ఉన్నాయి. కావాలన్నప్పుడు దీనికి కూడా ప్రైసే అండి. టికెట్ పే చేసి అన్ని 2 to 3 KD 1 KD అట్లా పెట్టున్నారు. టికెట్ పే చేసి మనమైతే ఎక్కి తిరగచ్చు అనమాట. పిల్లలకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చిన్న గుర్ర పిల్లలు, కుట్టు పిల్లలు. ఇవైతే నాకు చూసినంత వరకు మా నాన్నమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాయండి ఇవి గొర్రె పిల్లలు. నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చేసాయి అన్నమాట. ఇలాగే గొర్రె పిల్లలు ఉంటే ఎక్కువ జంపింగ్ చేస్తూ ఎగురుతూ ఆడుకునేదాన్ని అంట. నాకు తెలియదు, మా మమ్మీ వాళ్ళు చెప్తా ఉన్నారు. వచ్చిన తర్వాత అయితే నాకు బాగా గుర్తుంది. కాకపోతే ఇక్కడ ఒక 7-8 రకాల గొర్రె పిల్లలు చూసానండి నేను. అంతకుముందు చూడలేదనమాట. చెవులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి కొన్నిటికి, కొన్ని చాలా పెద్ద పొట్టు వేసుకొని ఉన్నాయి. చిన్నవి మనకి మ్యానిక్యూర్ ఆవులు దొరుకుతూ ఉంటాయి కదా ఇంటి దగ్గర, ఆ విధంగా అనిపించింది. చిన్న గొర్రె పిల్లలు చూడండి ఎంత ముచ్చట్టుకున్నాయో, కాకపోతే చాలా లావుగా ఉన్నాయి, ఎలా నడుస్తాయో అనిపించింది. తర్వాత ఇలాగే ఒంటెలు ఇక్కడ దొరికేటి అనమాట. ఇక్కడ దొరికే జంతువులు కూడా ఉన్నాయి. తర్వాత మన దగ్గర ఉండేవి కూడా ఉన్నాయి. పాపం అవైతే ఏమన్నా పెడతామా అని చూస్తూ ఉన్నాయి. పాపం వాళ్ళైతే ఏది కూడా ఇవ్వలేదు. నార్మల్గా మనకి ఇంటి దగ్గర ఇస్తారు కదా,
మనకి ఇంటి దగ్గర అయితే జూకి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్ దగ్గర వాళ్ళు కొంచెం అమౌంట్ పే చేస్తే ఇస్తారండి, కొంచెం గడ్డి కానీ ఏదైనా కొంచెం మనకి వాటికి తినే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇస్తారు. ఇక్కడైతే నాకైతే కనిపించలేదు. నేను జస్ట్ బిస్కెట్స్ అవి తీసుకెళ్ళి నాకు కొంచెం పెడితే కొన్ని అయితే తిన్నాయి. ఇవి సిటీ కోల్డ్ అనుకుంటాను. వీటి ముక్క అయితే చాలా పొడవుగా డిఫరెంట్గా ఉందండి. ఇవి చూడ్డానికి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని అయితే ఇప్పుడు చూడలేదు, కొన్ని మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. వీటికి ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్కటి సెట్ చేసేసారు, వాళ్ళు ఇల్లులాగా సెట్ చేసేసారు అనమాట. కొన్ని అన్ని వుడ్తో చేస్తున్నట్టు, కొన్ని స్టోన్ కానీ, అంటే మనకి ఒక ఫారెస్ట్లో ఎలా ఉంటాయో అలా సెట్ చేశారు. కాకపోతే చూడ్డానికైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఓపెన్ ప్లేసు, జూ లాగా కూడా అనిపించలేదు. న్యాచురల్గా మనకు పల్లెల్లో ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. ఇవి చూడండి, చిన్ని గొర్రెపిల్లలు అనమాట. అక్కడే కోళ్ళు అవి ఇవి చూస్తుంటే ఒక విలేజ్ అట్మాస్ఫియర్ అనమాట. మనకి పల్లెల్లో ఒకప్పుడు ఎలా ఉండేది లైఫ్ అనేది వీటిని చూస్తే మళ్ళీ మనకు మెమరబుల్గానే ఉంటాయి. ఇవి వచ్చేసి చాలా కొమ్ములు అయితే తిరిగేసి ఉన్నాయండి, ఎక్కడ పొడుచుకుంటాయో అనిపించింది. పాపం వాటి జూలే వాటికి అంత బరువు ఉంది. ఇదైతే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది, పాపం కదా అనిపించింది కొంచెం. ఎక్కడికి పోయినా సరే ఏ జంతువునైనా చూడండి, మనం ఏదైనా పెడతామేమో తిందాము అని చెప్పి ఆశగా వస్తున్నాయి దగ్గరికి, దూరం అయితే వెళ్ళట్లేదు. ఈ బాతులకు కూడాను ఒక ఇల్లు లాగా కట్టారండి, మళ్ళీ జంపింగ్ చేసుకుంటూ రావడానికి. మనకి చిన్నపిల్లలకి పార్కులో ఎలా పెడతామో అలా పెట్టారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్గా ఇల్లు లాగా కట్టేశారండి వాళ్ళు, నైట్ టైము స్టే చేసేదానికి నీట్గా. కాకపోతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మధ్యలో ఇలాగా చిన్న రిసార్ట్స్ లాగా కట్టారు. చూడండి, అంతా న్యాచురల్గా మనకి అడవిలో ఉన్నట్లే ఉంటుంది, జస్ట్ డిఫరెంట్గా. చూడండి, ఈవెన్ ఈస్ట్ అండ్ వెస్ట్ మనకి సింబల్స్ కూడా అలాగే చూపిస్తున్నాయి. ఆవులు అన్నీ ఉన్నాయి చూడండి, చిన్న ఆవులు దూడలు అన్నీను. ఇవి ఎంతసేపు ముందుకు వచ్చేస్తున్నాయండి ఏదైనా పెడతామని చెప్పి. చూడు, గొర్రెపిల్లలు అవి ఇవి. ఇక్కడైతే వాటి ఇల్లు. మామూలుగా మనకి ఇంత మంచి ఇల్లులు దొరకవేమో అనిపించింది కొన్ని లొకేషన్స్ చూస్తే. విజిటర్స్ వచ్చి కూర్చొని చూడడానికి కూడా చైర్స్ అవి పెట్టున్నారు, కొన్ని వుడ్తో కూడా చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయండి. రెగ్యులర్గా చూసే వాటితో పోలిస్తే కొంచెం డిఫరెంట్. ఈ మేకలకు వచ్చేసి చెవులు అయితే చాలా పొడుగున్నాయండి, వెరైటీగా ఉన్నాయి చూడ్డానికి కూడాను. చూడండి, అన్నీ దగ్గరికి వచ్చేస్తున్నాయి, ఏమైనా పెడతారా మీరు అని. కానీ అక్కడ వాటికి చిన్న గ్రాస్ కట్ చేసి వేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే అది కూడా అవైలబిలిటీలో లేదండి. మళ్ళీ మనం ముందు చూసాం కదా, ఆ గుర్రాలు ఉండే ప్లేస్కి వచ్చాం. ఇది ఎటు వెళ్ళినా సరే ఇంకొక రూట్లోకి వస్తుంది. ఒక 3 టైమ్స్ మేము తిరిగి మళ్ళీ ఆ ఏనుగుండే దగ్గర కూడా వచ్చేస్తున్నామండి. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇది వాటర్, ఇక్కడ ఇలా వాటర్ ఫౌంటైన్ లాగా వస్తుంది అంటే అక్కడ బాతులు కానీ చేపలు కానీ పెంచుతున్నారండి వాళ్ళు. ఆ చేపలకి న్యాచురల్ ఫీలింగ్ రావడానికి ఇలా ఫౌంటైన్ లాగా పెడుతున్నారు. చూసానండి, కొంచెం వీడియోలో కూడా ఉంది. చిన్ని చేపలు, పెద్ద చేపలు అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి స్పెషల్లీ పిల్లల కోసమే డిజైన్ చేశారండి గేమ్ ఏరియా. ఇక్కడ అన్ని రకాల గేమ్స్ పెట్టున్నారు పిల్లలకైతే. ఈవెన్ 5 years బిలో పిల్లలకైతే ఎక్సలెంట్ అండి ఇది. దీనికి కూడాను బయట టికెట్ తీసుకుని అలో ఉంది. కాకపోతే మనం నార్మల్గా చూడడానికి ఓకే. ఏదైనా సరే మనం ప్లే చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా టికెట్ అయితే తీసుకోవాలి. ఈ టైంలో అయితే ఎక్కువ అయితే పిల్లలు లేరండి. ఇవి కూడా 2 to 3 kg 1 kg ఇలా పెట్టున్నారు ఈచ్. నాకైతే ఇవి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మనం ఇది చూస్తాం కదా ఆలీతో సరదాగా, దీన్ని చూస్తూనే ఆలీ గారు గుర్తొచ్చారండి నాకు. ఒకప్పుడు బాగా చూస్తూ ఉండేదాన్ని ప్రోగ్రాము. దీన్ని తిప్పి కింద వేసి తొక్కేసినట్టు చేసేస్తుంది కదా, అదనమాట. తర్వాత ఆర్చింగ్కి అన్నీ ఉన్నాయండి వెరైటీగా. చాలా అంటే చాలా బాగుంది పిల్లలకైతే. ఒకవేళ వెళ్ళాలనుకుంటే మాత్రం, పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళకుండా మాత్రం ఉండద్దు, పిల్లలతోనే వెళ్ళండి. వాళ్ళు అక్కడ ఆడుకుంటూ ఉంటే ఇక్కడ కూర్చొని చూడడానికి చైర్స్ కూడా ఉన్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలైతే. ఇది చూడండి, ట్రైన్ అనమాట, పిల్లలకి మాత్రమే. ఇది జంగిల్ ట్రైన్ అనమాట. జస్ట్ బొమ్మలు కూడాను ఎంత బాగా సెట్ చేస్తున్నారో చూడండి. ఇది మనకి చూస్తేనే థామస్ ట్రైన్ గుర్తొస్తుంది కదా పిల్లలకైతే. కానీ ఇందులో చూడండి, మంకీ వెయిట్ చేస్తుంది వస్తున్నారా లేదా అని చెప్పి. చిన్న బొమ్మలన్నీ పెట్టేస్తున్నారు. సింహము, జిరాఫీ, ప్రతి ఒక్కటి వాళ్ళకి నచ్చిన జంతువును చూసుకుని సెలెక్ట్ చేసుకుని అక్కడ కూర్చోవచ్చు అనమాట. ఇద్దరు పిల్లలు కూర్చోవచ్చు, మరి చిన్న పిల్లలు అయితే. లేదంటే ఒకరైనా కూర్చోవచ్చు అండి. క్లోజింగ్ లైట్ పట్టుకొని కోతి కూర్చొని ఉంది. చూడండి, ట్రాక్ కూడా వేస్తున్నారు. ఇది ఎండింగ్ అనమాట, అది స్టార్టింగ్. చిన్న ట్రైనే అండి, కానీ ప్రజెంట్ సఫారీలో ఎవరు ఎక్కలేదు, పిల్లలు లేరు కాబట్టి అలా ఖాళీగా ఉందన్నమాట. చాలా బాగుందండి క్వాలిటీ కూడా. కలర్ కాంబినేషన్స్ కానీ చూస్తే ఇంకా చూడాలనిపిస్తుంది. పిల్లలు ఉంటే మాత్రం చాలా బాగా ఇష్టపడతారండి, అసలు బయటికి రారు.
ఈవినింగ్ క్లోజ్ అయ్యే టైం వరకు చాలా అంటే చాలామంది పిల్లలు వచ్చేసారు. తర్వాత ఇది ఇంకొక రైడ్ అండి. వీటికి కూడాను టికెట్స్ తీసుకుంటే అక్కడ మనుషులు వచ్చి మనకి హెల్ప్ చేస్తారనమాట. ఇవన్నీ కూడాను సేమ్ అవే అండి, పిల్లల కోసమే. నాకైతే ఈ ట్రైన్ అయితే చాలా కలర్ఫుల్గా అనిపించింది. ఇవి వచ్చి వాష్రూమ్స్ అనమాట. బయట సింబల్ కూడా ఉంది చూడండి. దీన్ని కూడాను జంగిల్ థీమ్లోనే అరేంజ్ చేస్తారు, చిన్ని వాష్రూమ్స్ అవి. ఇక్కడ మనకి వాటర్కి బరాజు పెడతారు కదా, అది కూడా చూడండి. దాన్ని కూడా మనకి వెదురు కర్రలతోనే పెట్టారు. ఇది వచ్చి జెంట్స్ టాయిలెట్స్ అనమాట. ప్లే జోన్లోనే ఉన్నాయి అవి. తర్వాత ఇవి ఇంకొక ట్రైన్ అనమాట. ట్రైన్కి ఇంకొక ర్యాక్, ఇందాక చూపించింది వేరే అండి. ఇక్కడ ఇంకొక బుజ్జి ట్రాక్ కూడా ఉంది. ఇది కూడా థామస్ ట్రైన్ అనమాట. ఇది కొంచెం వర్క్ చేయలేదు అనిపించింది చూస్తే, ఎందుకంటే అంత కలర్ అయితే అనిపించలేదు. కాకపోతే చిన్ని ప్లేసెస్ అనమాట. 2 సీట్లు ఇది కూడా చిన్న పిల్లలకి బాగుంది. ఇది కూడా ఇంకొక జంపింగ్దే అనమాట. ఇవన్నీ కూడాను. ఇది ఇంకొకటి మనకి క్రిస్మస్ తాత రెడీగా ఉన్నారు కదా డిసెంబర్లో వచ్చేదానికి. ఆ క్రిస్మస్ తాత గిఫ్ట్ తీసుకుని ఈ ట్రైన్లో వస్తున్నాడు అనమాట. జింకలు అవి ఇవి. ఇది ఇంకొక ట్రైన్ అనమాట. ఇది కూడా చాలా బాగుందండి, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. చూడండి తాతయ్య మన కోసం ఏమేమి గిఫ్ట్లు తెచ్చాడో అని చూస్తూ ఉంటారనమాట. ఒకసారి చూడండి, కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి. కలర్ఫుల్గా ఉన్నాయి మొత్తం. మధ్యలో అట్లా మనకి ఫారెస్ట్లో చెకింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, అలా పెట్టేసి ఉన్నారనమాట, టవర్స్ లాగా. సేమ్ ఫారెస్ట్ థీమే, కాకపోతే ఇంకా కొంచెం రిపేర్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. అందుకని ఇది ఎక్కువ వర్క్ కాలేదు. కానీ నాకైతే చాలా బాగా అట్రాక్షన్గా అనిపించిందండి ఇది. అందుకని చూస్తారని తీసాను. చూడండి ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఇంకొక థీమ్, ఎలిఫెంట్వి అవి ఇవి అన్నీ. పిల్లలకి మాత్రమే ఇవి అలౌడ్ ఉంది. మనం వచ్చి జస్ట్ ఆ చైర్లో కూర్చొని చూస్తూ ఉండొచ్చు అనమాట. ఇవన్నీ కూడాను జంప్ చేసేదానికి వాటికి ఇవన్నీ కూడాను పేరెంట్స్ చైర్స్ అండి. ఇక్కడ చూడండి చిన్న పెంగిన్ మీన్స్ ఇవి ఉన్నాయి, జంపింగ్వి అన్నీ ఉన్నాయి కదండి. దీనికి టికెట్ తీసుకున్నామంటే మనకి నీట్గా పిల్లలు వచ్చి ఆడుకోవచ్చు అనమాట. వాళ్ళని ఆడుకుంటూ ఉంటే మనకి ఇంకా పడతారని భయం ఉండదు, ఎందుకంటే అంత బలూన్దే కాబట్టి. తర్వాత మనం అక్కడ కూర్చొని నీట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక చూడండి పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు చిన్నగా. వాళ్ళకైతే వాళ్ళే ఆడుకుంటున్నారు. మనకైతే టెన్షన్ ఏం లేదండి, జస్ట్ దూరం నుంచి వచ్చి చూస్తూ ఉండడమే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఏదొచ్చేసి మా 2 పిల్లలు, మా చిన్నబ్బాయి పెద్దబ్బాయి ఇద్దరు పోటీ పడి ఆడుకుంటూ ఉన్నారు. చాలా హుషారుగా ఆడుకుంటారండి. ఈ విషయంలో మాత్రం ఒప్పుకోవచ్చు. ఏదైనా సరే ఆడుకోవడానికి ఫస్ట్ ఉంటారు, తర్వాతే నెక్స్ట్ ఏదైనా సరే. తక్కువ మంది ఉన్నారండి, పిల్లలైతే ఎక్కువ లేరు. వీళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు పిల్లలతో. మీకు ఎలా అనిపించిందండి? ఒకసారి వెళ్ళి విజిట్ చేయాలనిపించిందా? ఇలాగే మీ పిల్లలు జాలీగా ఆడుకుంటుంటే చూడాలనిపించిందా? మళ్ళీ ఏమనిపించిందో ఒకసారి షేర్ చేస్తారా? తప్పకుండా వచ్చి విజిట్ చేసి చూడండి. ఇది జస్ట్ కొంచెం ఒక పార్ట్ మాత్రమే, ఇంకా అయితే చాలా ఉన్నాయండి. పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని చెప్పి నేను జస్ట్ కొంతసేపు కూర్చోన్నాము. లైఫ్లో అయితే కొన్ని స్వీట్ మెమరీస్ మళ్ళీ రావనిపిస్తుంది, ముఖ్యంగా ఈ బాల్యం అనమాట. ఒకప్పుడు మన పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యేవారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు పేరెంటింగ్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత తెలుస్తుంది. చాలా మిస్ అయ్యామండి కువైట్లో ఉండి, పిల్లల్ని దూరంగా పెట్టుకొని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి బాధ వేస్తుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అని, ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ కోసమే కదా అనిపించేది. ఎప్పుడైనా సరే అట్లా విజిటింగ్ పిలుచుకొచ్చి కొంచెం ఎంజాయ్ చేసుకుని తర్వాత వాళ్ళు వెళ్తారు కదా హాలిడేస్లో, అదైతే కూడా బెటరే అనిపించేస్తుందండి. ఇది జంపింగ్ రోప్స్ అన్నమాట. ఇవి కూడాను ప్రతిదీ టికెటే అండి. చూడండి ఖాళీగా ఉన్నారు. ఇక్కడ మధ్యలో మనకి తినడానికి కూడా ఉన్నాయండి, హాట్ డాగ్స్ కానీ, తర్వాత మనకి పాప్కార్న్స్ అన్నీ పెట్టున్నారు. ప్రతిదీ కూడాను 1 kg, తక్కువైతే ఏది లేదండి. ఇది వచ్చేసి మనకి జైంట్ వీల్ లాగా చిన్నది. పిల్లలు అంటే ఎక్కువ హైట్ అంటే భయపడతారు కదా, అందుకోసం వాళ్ళకి చిన్నది పెట్టారండి. కలర్ఫుల్గా నీట్గా క్లోజింగ్ అన్నీ ఉన్నాయండి. పడిపోతారు అని టెన్షన్ పడాల్సిన పని లేదు. ప్రతిదీ కూడాను మనకి టికెట్ ఇచ్చిన తర్వాత ఇంటిలోకి వెళ్ళి అక్కడి నుంచి చూసుకోవచ్చు. తర్వాత సీయూ బాయ్ అని చెప్పేసింది అనమాట. అయిపోయింది అక్కడితో. చిల్డ్రన్స్ది స్పెషల్లీ ప్లే గేమ్ అనమాట అది. తర్వాత బయటకు వస్తూనే ఇక్కడ మనకి బాతులు హ్యాపీగా ఆడుకుంటూ పీస్ఫుల్గా దర్శనమిస్తాయి.
నేను చెప్పాను కదా తిరిగి మళ్ళీ అదే ఎలిఫెంట్ దగ్గరికే వచ్చున్నామండి. ఇది కూడాను ఫొటోస్కి బాగుంటుంది. ఒక ఫోటో జోన్ లాగా పెట్టేశారండి. అక్కడ మనం నీట్గా తీసేసుకోవచ్చు. కొంచెం టైం దాటిందంటే ఫొటోస్ కూడా అంత క్లారిటీగా రావండి. మీకు ఈ వెళ్తూనే అయితే చాలా బాగుంటుంది. లేట్ అయ్యే కొద్దీ మీరు కలర్ చేంజెస్ చూడొచ్చు. ముందు ఎంట్రన్స్లో ఏ కలర్లో ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇది చూడండి ఇంకొక జోన్ అనమాట కూర్చోవడానికి. ఇక్కడ అన్ని చైర్స్ వచ్చేసి పిల్లలకి బాగా నచ్చేటట్లు పెట్టారు. ఎలిఫెంట్ కానీ జిరాఫీ ఇట్లా బొమ్మలు చైర్స్ అనమాట. ఈవెన్ మనం కూడా కూర్చోవచ్చు. కాకపోతే పిల్లలకైతే సూపర్ అండి. ఇది అసలు ఒక మంచి మెమరబుల్ ఈవెంట్ అనమాట. నేను కూడా పిల్లల్లాగా అయిపోయాను. ఇది వచ్చేసి ఇంకొకటి వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టారు. ఇక్కడ హంసలు అవి కూడా ఉన్నాయండి. అంటే చిన్నవి ఉన్నాయి. హంసలతో రైడింగ్ కూడా పెట్టేస్తున్నారు. ఆ బ్రిడ్జి పైకి ఎక్కితే అటు సైడ్ ఉన్నాయన్నమాట. దీనికి కూడాను మనకి టికెట్ తీసుకునే వెళ్ళాలండి. ఇవి వచ్చేసి పొట్టేళ్ళు అవి ఇవి ప్రతిదీ దాని దగ్గర బోర్డు పెట్టారండి. ఇక్కడ ఏమున్నాయి, ఏ జంతువులు, ఏ గొర్రెలు కానీ ఏమి కానీ ఎక్కడ ఏమున్నాయని కొన్ని చోట్ల బోర్డ్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు. టికెట్ ప్రైస్ అవి ఇవి. తర్వాత ఇవి వచ్చేసి హంసలు, బాతులు అవి కూడా కనిపించాయండి. మార్నింగ్ నుంచి అన్నీ అయితే హ్యాపీగా తిరుగుతూ ఉన్నట్టున్నాయండి. ఈవినింగ్ అయిపోయింది కదా, పాపం వాటికి కూడా నిద్ర టైం వచ్చేసింది అనుకుంటాను. డల్ అయిపోయాయి. ఇంకా కొంచెంసేపటికైతే కొంచెం ముడుక్కునేసినాయి అనమాట. చూడండి పాపం డల్ అయిపోయి రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇంకా తినింది చాలు, ఇంకా తిరిగింది చాలు, ఇంకా నిద్రపోదాం అన్నట్టు డిసైడ్ అయిపోయి ఎక్కడ పనుకునేసినాయి పీస్ఫుల్గా. ఇవి వచ్చేసి మనకి సపరేట్గా బోర్డు పెట్టేశానండి. ఇక్కడ జిరాఫీ సెక్షన్ ఉందన్నమాట. అలాగే మనకి జీబ్రా సెక్షన్ కూడా ఇంకొకటి. ఇది చిన్ని జీబ్రా ఇలా గడ్డి పెట్టేశారనమాట. కింద నుంచి తీసుకొని కొంచెం వేస్తే తింటూ ఉంది పాపం. నాకైతే జీబ్రా ఇల్లు నచ్చేసిందండి, పెద్దదిగా ఉంది. తర్వాత మనం ఇంకొక సైడ్కి వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసి ఇట్లా ఫౌంటైన్ ఉందంటే ఖచ్చితంగా చేపలు ఉంటాయి. ఇక్కడైతే చాలా పెద్ద చేపలు ఉన్నాయండి. బ్రిడ్జ్ కూడా వేస్తున్నారు. అటు సైడ్ వెళ్ళి చూద్దాంలే అనేసి మనం బ్రిడ్జ్ దాటేసాం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి హంసల్లాగా ఇచ్చారండి బోట్లో. ఇందులో మనకి రైడ్ చేయడానికి ఖచ్చితంగా ఛార్జ్ అనేది ఉందండి. టికెట్ తీసేసుకుని వెళ్ళాలి. ఇక్కడ మధ్యలో ఇలాంటి హౌసెస్ పెట్టారు. ఇక్కడ పిల్లలకి వచ్చేసి చిన్నది ఉందండి. ఇక్కడైతే పిల్లలకి స్పెషల్గా చాలా అంటే చాలా బాగుందండి. ఇదైతే పెద్దవాళ్ళ కోసం. మరి ఇక్కడ హంసలు చూడండి ఎంత బాగా డిజైన్ చేస్తున్నారో. దూరం నుంచి చూస్తే నిజంగానే హంస అనిపించేస్తుంది. చూడండి అటు సైడ్ రైడ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళని వీడియోస్ తీయకూడదు కదా, అందుకని మేము వీడియోలో కట్ చేస్తూ వచ్చాము. చిన్న బాతు పిల్లలు కూడా ఉన్నాయండి, పెద్ద బాతులు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు తెలుసా, వాటిని చూసి సర్చ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ముళ్ళపంది అండి. అయ్యో నేను అట్లా మాట్లాడించి అట్లా కదిలించినానో లేదో, అయ్యో ముళ్ళు అయితే ఇంత పొడుగు వచ్చేసినాయి, ఎక్కడ మీదకి వచ్చేస్తుందో అనిపించింది. చూడండి అది కొంచెం విదిలిచ్చేసిందంటే ఆ ముళ్ళు వచ్చి మనకు కుచ్చేసుకుంటాయి అనమాట. తర్వాత ఇంకొకటి లోపల వేరే డోర్ పెట్టేశారండి. దాని పక్కనే ఉందన్నమాట ఇది. ఇక్కడ మనకి లోపల వచ్చేసి అన్ని జంగిల్ టైప్లో సెట్ చేసేస్తున్నారు. అంటే మనకి కొంచెం నట్టేసి దానికి ఫుడ్ ఎలా పెడతారో తెలియట్లేదండి. చిన్న రూమ్స్ డివైడ్ చేస్తున్నారు. ఓపెన్ ప్లేస్ కూడా కనిపించలేదు మాకు. ఫుడ్ వాటర్ ఎలా సప్లై చేస్తారా అనిపించింది. ఇవి చూడండి పెద్ద తోకలు వచ్చినాయి. అవి ఏం పక్షులో తెలియలేదు. పక్కన అటు సైడ్ రాస్తున్నారు కానీ అంత గమనించలేదు. కొన్ని ప్లేసెస్ అయితే ఓపెన్ అలాగే ఉన్నాయి, అందులో పక్షులు ఏమీ కనిపించలేదు. కొన్ని అయితే ఇలా ఉన్నాయండి. చూడండి వాటికి మొత్తం సీల్ చేసేసారనమాట నెట్తోనే. ఎలా ఫుడ్ ఇస్తారా అనిపించింది. ఇదైతే కొన్ని సైడ్ వచ్చేసి మనకి జంగల్ థీమ్లో పెట్టారు కదా, అందుకని చిన్న మినిక్యూర్ మన పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి కదా, వాటితో ఇలాగ సెట్ చేస్తారండి. చాలా బాగుంది. ఇవి మధ్యలో వచ్చేసి స్టాచ్యూస్ పెట్టేశారు. మనకి ముంగీస్ టైప్లో పెట్టారు. ఇక్కడ ట్రీస్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ప్లాస్టిక్వే అండి. కాకపోతే సెట్ చేసిన తీరైతే మనకి దూరం నుంచి చూస్తే ఒరిజినల్ అనిపించేస్తుంది, అంత బాగా చేశారు. ఇదో ఉడుం కూడా ఉంది. ఇంకా కొన్ని జంతువులు అండి, కొన్ని డిఫరెంట్గా మనకి రెగ్యులర్గా చూసినవే ఉన్నాయి, కొన్ని వెరైటీగా కూడా ఉన్నాయండి. ఇది ర్యాబిట్ వచ్చేసి లైటింగ్ పెట్టేసి పెట్టున్నారు. వీటి పక్కన వచ్చేసి మినిక్యూర్ చిన్న చెట్లు పెట్టున్నారు చూడండి. అందులో చిన్న జంతువులను పెట్టేశారు. ఎందుకో తీయాలనిపించింది. చాలా అంటే చాలా చిన్నవండి. ఫస్ట్ చూస్తేనే కనిపించవు, తర్వాత అబ్జర్వ్ చేస్తే ఎక్కడ చిన్న ఇల్లు కూడా పెట్టేశారు వాటికి. ఇలాంటి సెట్టింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. పిల్లలకైతే హ్యాపీగా అనిపిస్తుంది. బొమ్మల ఇల్లు లాగా చూడండి, బాగున్నాయి కదా. ఇక్కడ వాటర్ ఫాల్స్ అవి పెట్టున్నారు. ఇక్కడ పెంగ్విన్స్ అవి కూడా ఉన్నాయండి. కొన్ని డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే బయటకు రావచ్చు. చూడండి ఇది కూడా ప్లాస్టిక్దే.
కొన్ని పెట్టారు. ఇది వచ్చి ఇతను నీట్గా తినిపించేస్తున్నాడండి. అంటే చేతికి రాదంట, జస్ట్ హ్యాండ్మేడ్నే ఉంది. అడిగాం మేము వీడియో తీసుకోవచ్చా అని. నో ప్రాబ్లం తీసుకోండి అని చెప్పాడు. కానీ అది పైనుంచి కిందికి దిగి రావట్లేదండి, అదో ఎగిరేసి ఇలా వచ్చేసింది మా దగ్గరికి. చేతికి తీసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఇంకా అలాగే పక్షి గూళ్ళన్నీ పెట్టేశారండి. ప్రజెంట్ ఇదైతే ఖాళీగా అనిపించింది నాకైతే. ఇందులో ఏ పక్షులు అయితే లేవు. ఒక చిన్న చెట్టులాగా క్రియేట్ చేశారు. ప్రతి చోట కూడా ఒక్కొక్క సైడ్ మీకు చిన్న చిన్న ఇల్లులాగా సెట్ చేసేసారండి. అంతటితో ఆ సెక్షన్ అయితే అయిపోయింది. బయటకు వచ్చేసాము. ఇక్కడ మనకి ఫ్లెమింగోస్ ఉన్నాయండి. చాలా అంటే ఇది ఒక చిన్న హౌస్ లాగా పెట్టేశారు, పెద్దది. దాంట్లో నీట్గా సెట్ చేశారండి, కొలను పెట్టేసి. అందులో ఈ ఫ్లెమింగోస్ మొత్తం ఫ్యామిలీ పెట్టేశారండి. ఇవి కూడాను పీస్ఫుల్గా తింటూ ప్రశాంతంగా ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద వ్యూ పెట్టేశారో వాటికి, ఓపెన్ వ్యూ అనమాట. ఇక్కడ మనకి ఏదైనా సీడ్స్ వేస్తే తింటున్నాయి. చేపలు కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి ఇంకా వేరే సైడ్ చిలుకలు ఉన్నాయి పక్కనే. ఇవి వచ్చేసి దీనికి కూడా మనం పే చేస్తామంటే మన చేతి మీద కూర్చోపెట్టడానికి కూడా ఉన్నాయండి. అలాగే చిన్న చిన్న పక్షులు, వేరే పావురాలు అన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ కొమ్మల మీద కూర్చొని ఉన్నాయి. చూడండి మినీ క్యూర్తి అన్నీ సెట్ చేసి పెట్టేస్తున్నారు. చూడండి ఇక్కడ ఇలాగా వీటికి సంబంధించిన గూళ్ళు అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా ఇంకొకటి వచ్చేసి పాప్కార్న్ బజ్జీ. ఇది కూడా 1 to 2 kg పెట్టేస్తున్నారండి. అక్కడే మనకి చాయ్ గవ్వ కూడా ఇస్తున్నారు. అక్కడ సపరేట్గా ఒక పార్క్ టైప్ వ్యూ పెట్టి ఇంకొకటి, అంటే ప్రతిదీ కూడాను బిజినెస్ అయిపోయింది. అక్కడ ఇంకొకటి ఉన్నాయండి. మనకి ఏ చోటుకి వెళ్ళినా సరే ఫుడ్ ఐటమ్కి అయితే ఇబ్బంది ఏం లేదండి, చేతిలో డబ్బులు ఉండాలంతే. ఇవి నిప్పుకోళ్ళండి, ఆస్ట్రిచ్ పక్షులు. ఇదైతే దీన్ని చూస్తేనే భయం వేసింది నాకు, ఎందుకంటే తల ఇలా పెట్టేస్తుంది పొడి చేసేదానికి. ఏదన్నా పెడతారా తిందామా అని చూస్తున్నాయి పాప. కాకపోతే మనం ఎటు వెళ్తే అలా వచ్చేస్తున్నాయండి. ఈ జింకలు కూడా ఇంకొక సైడ్ ఉన్నాయండి. ఇవైతే కూడాను కొమ్మలు అయితే ఇచ్చేసింది ఆడుకోండి అని చెప్పి. పాపం అనిపిస్తుంది వాటికి. ఫుడ్ అయితే నాకు తక్కువే అనిపించింది. అవి ఎక్కడికి వెళ్ళినా సరే మన చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి ఆశగానే ఏమన్నా పెడతారా అని చెప్పి. ఇవి వాటికి సంబంధించినవండి. వాటి ఇల్లు లోపల రెస్ట్ తీసుకోవడానికి అవి. చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో. ఇది ఆస్ట్రిచ్ పక్షి. అటు సైడ్ ఉంది కదా, ఒక రౌండ్ అంతా ఉందండి. ఒక సర్కిల్లో మొత్తం ఇవే ఉన్నాయి. చూడండి ఎటు వెళ్ళినా కూడా మళ్ళీ ఇటు సైడ్ వస్తున్నాయి అన్నమాట. చాలా పెద్దవి ఉన్నాయండి. ఒక ఎగ్ కూడా చూస్తున్నాం మేము. చూడండి ఎంత పెద్దదో. మనకన్నా ఇంకా ఎక్కువ హైటే ఉంది అది. నేను నిల్చున్నప్పుడు నాకు మించి ఇంకా ఒక మూరడు పొడవే ఉంది. ఇంకొచ్చేసి ఇవి జింకలండి, ఇవి చిన్నవి. పెద్ద కొమ్మ జింకలు అయితే అటు సైడ్ ఉన్నాయి. ఏదో చూడండి కొంచెం దూరంగా ఉన్నాయి. నైట్ అయిపోయింది కదండి. ఏవైనా సరే జంతువులు ఇంటికి వెళ్ళి నిద్రపోవాలని అనుకుంటాయి. పొద్దున్న నుంచి వెయిట్ చేసి తిరిగి అలసిపోయినాయి పాపం. చూడండి అన్నీ డల్ అయిపోయినాయి. కానీ మరి ఎక్కువ టైం అయితే కాలేదు. ఈవినింగ్ 5 అయిందండి. ఎక్కువ టైం కాలేదు, కానీ చూడడానికైతే నైట్ అయిపోయిందని ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. చూడండి టచ్ చేస్తుంది, నీట్గానే ఉన్నాయండి. అది పాపం చిన్న చిన్న గడ్డి ముక్కలు అక్కడ పెట్టేశారు కదా, అవి తింటూ ఉన్నాయన్నమాట. దగ్గరికి వస్తున్నాయండి. నాకు ఇది చూస్తే మనకి తిరుమలలో జూలో మనకి కనిపిస్తాయి కదా, సేమ్ అదే విధంగా అనిపించిందండి. కొన్ని లొకేషన్స్ అయితే మనకి ఇండియాని మరిపించేస్తాయని చెప్పచ్చు. మనం ఆల్రెడీ చూసుంటాం కాబట్టి మనకి అంత ఎక్కువ తేడా అనిపించదు. పిల్లలకైతే ఎగ్జైట్మెంట్ బాగుంటుంది. ఇటు సైడ్ వెళ్ళినా కూడా ఈ నిప్పుకోళ్ళు మాత్రం, ఆస్ట్రిచ్ పక్షులు మాత్రం వదలట్లేదండి, వచ్చేస్తూనే ఉన్నాయి, చూసుకుంటూ ఉన్నాయి. దీంతో కొంచెంసేపు ఆడుకున్నాను అనమాట నేను కూడాను. అందుకే అది వదలట్లేదు. అటు వెళ్ళు, నేను ఫోటో తీసుకుంటాను, వీడియో తీసుకుంటానన్నా కూడా వినట్లేదు. అది అక్కడే ఉందన్నమాట. ఇంకెందుకులే అని చూసి వచ్చేసాం బయటికి. దీని పక్కనే వచ్చే మనకి చింపాంజీ ఉందండి, చిన్నది. అది కూడాను చేపలు అటు సైడు, అంటే కొంచెం ఓపెన్ ప్లేస్ దూరం పెట్టేశారండి. ఇక్కడ రివర్ లాగా కనిపిస్తుంది ఇక్కడ మొత్తం అన్ని చేపలు ఉన్నాయండి. అందుకని అక్కడ నుంచి పాపం జంప్ అయితే ప్రాబ్లం అవుతుందని కొంచెం నెట్ వేశారు. చింపాంజీ ఆడుకోవడానికి మనకి దానికి కావాల్సిన మెటీరియల్ అంతా సమకూర్చి పెట్టేసి ఉన్నారండి. చూడండి ఇక్కడ నుంచి పిల్లలు ఏదైనా వేస్తే చేపలు తింటున్నాయి కూడాను. చూడండి క్రౌడ్ ఎలా ఉందో చేపలవి. పిల్లలు అయితే చాలాసేపు ఉన్నారండి ఇక్కడే. వాళ్ళకి చూస్తూ మేమైతే అలాగే ఉండిపోయాం. అక్కడ ప్రతి చోటను వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చూడడానికి మనకి చైర్స్ ఉన్నాయి, చూస్తూ ఉండొచ్చు. ఏదైనా ఇస్తే తింటూ ఉందండి పాప. ఇది చిన్న చిన్న చేపలు, పెద్ద పెద్దవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ వాటికి న్యాచురల్ ఫీలింగ్ రావడానికి ఫౌంటైన్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నారండి ప్రతి చోట కూడాను. ఇది ఇంకొకటి అనమాట.
వాటికి జారుడు బల్లలు ఇట్లాంటివి స్టోన్స్ అన్నీ కూడా పెట్టారన్నమాట, బోర్ కొట్టకుండా. ప్రతి చోటను వాటికి సంబంధించిన బోర్డు పెట్టాడండి, ఎన్ని ఇయర్స్ ఏమి అనేసి. ఇవి వచ్చేసి మనకి ఈవినింగ్ టైంలో రెస్ట్ టైం అనమాట, దివానీ అలాగా పెడతారు కదా, అలాగే అన్నీ అండి. ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఎంత ప్లేస్ ఉందో, ఓపెన్ ప్లేస్, ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క చోటైనా కూర్చోవచ్చు, అడిగే వాళ్ళు కూడా లేరండి, అంత బాగున్నాయి లొకేషన్స్ అయితే. మన ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చండి. టెంట్స్ ఉన్నాయి, సపరేట్గా ఉన్నాయండి, ఎవరో వచ్చి డిస్టర్బ్ చేస్తారు అని లేదు, ఎందుకంటే ఎక్కువ అంతా రష్ అయితే లేదండి, పీస్ఫుల్గా ఉంది, ఎక్కడైనా సరే ఓపెన్ ప్లేస్ ఉంది. నైట్ అయిపోయింది కదండి, పాపం మేము అక్కడికి వెళ్ళి నిల్చున్నాం జస్ట్ చూడడానికి. వీటికి ఉల్లన్ అయితే చాలా అంటే చాలా హెవీ ఉందండి, పాపం ఎలా మోస్తున్నాయో, పాపం ఎలా నడుస్తున్నాయో అనిపించింది. అవే వాటికి బరువు అయిపోయి ఉంటాయి. కొంచెం మాట్లాడడం అంతే వాటితో. చూడండి, ఇవి మధ్యలో మనకి బస్సెస్ ఉన్నాయి కదండి, పిజ్జా హట్ ఆ విధంగా బస్సులో కూడా మనకి ఫుడ్ ఐటమ్స్ అయితే సప్లై చేస్తున్నారు. ఇవి వచ్చి క్యాంప్ ఫైర్ లాగా పెట్టారండి, మధ్యలో అదే ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి చూడండి. తర్వాత ఇవి వచ్చేసి లైటింగ్ అంతే ఉంది, మనం అక్కడికి తీసుకెళ్ళైనా తినచ్చు అనమాట. మనం ఏదైనా తెచ్చుకునేవి కూడా కూర్చొని తినేసి అట్లా చూడండి, నీట్గా ఎంత బాగా సెట్ చేస్తున్నారో, డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. మనం ఫారెస్ట్కి వచ్చినప్పుడు అక్కడ క్యాంప్ వేసుకుంటాం కదా, అలాగే ఉంది. అదో టైం అయిపోతుంది, అన్నీ వాటి ఇంట్లోకి వెళ్ళిపోతున్నాయి చూడండి. ఇల్లులు మాత్రం భలే సెట్ చేసి పెట్టారండి వీటికి. మీకేమనిపించింది? నిజమే కదా, మామూలుగా అయితే మన సైడు ఇంత ఓపెన్ ప్లేస్లో ఇంత సెట్ చేసి పెట్టరు. ఇంకా అంతేనండి, జంగిల్ లోపలంతా ఎంట్రీ అయిపోయింది. బయటకు వచ్చేసి మళ్ళీ కొంతసేపు కూర్చొని జస్ట్ ఫొటోస్ తీసుకున్నాం అంతేను. ఎలా అనిపించిందండి ఎక్స్పీరియన్స్? బాగుంది అనిపించిందా? ఇది వచ్చేసి వ్యాన్లు అవన్నీ ఉన్నాయండి, ఇక్కడ కూర్చొని రైడ్కి అయితే మనం వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి రాణివారి బగ్గి బండి, ఎక్కాలనిపించిందండి నాకు. జస్ట్ ఎక్కి కొంతసేపు కూర్చొని ఫొటోస్ తీసుకుని వచ్చేసామండి మేము. ఏదో చిన్న డిఫరెంట్ ఫీలింగ్ అనమాట దీన్ని చూస్తూనే. ఆ కాలంలోకి పోయి తీసుకురాలేం కానీ మనం ఇప్పుడైతే ఎంజాయ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఇటు సైడ్ జస్ట్ ఓపెన్ ప్లేస్ పెట్టున్నారండి, ఇక్కడ కూడా లైట్గా వెళ్ళి ఇంకొక వే వస్తుంది, అక్కడికి వెళ్ళి కూడా చూడొచ్చు. ఇంకా కొన్ని జంతువులు అవి కనిపిస్తున్నాయి. ఇక్కడ కిడ్స్ క్లబ్ ఉందన్నమాట, కానీ ప్రజెంట్ అయితే ఓపెన్లో లేదండి, క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడంతా ఓపెన్ ప్లేస్ ఉంది, వాష్రూమ్స్ ఏదైనా కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు, అక్కడ అన్నీ నీట్గా ఉన్నాయి. ఇవి 2 అనమాట వాష్రూమ్స్. తర్వాత స్ట్రైట్గా వెళ్తే ఇంకా అక్కడ వేరే చిన్న జంతువులు అన్నీ పెట్టున్నారు. ఓపెన్ ప్లేస్ ఉందండి, చాలా ఓపెన్ ఉంది. కాకపోతే నైట్ టైం కాబట్టి ఇంకా వీడియోస్ తీసినా కూడా వేస్ట్లే అనిపించింది, ఎందుకంటే ఆ మబ్బులో ఏం కనిపించట్లేదు. ఇంకా అందుకనే వద్దులే అనుకున్నాం, కొన్ని అయితే తీయలేదు. ఏదో ఈ పొట్టెల్లాగా అవి వింతగా ఉన్నాయి. ఇది వచ్చేసి వాళ్ళ ఆఫీస్ రూమ్ అన్నమాట, ఇటు సైడ్ ఉండేది. ఎలా అనిపించిందండి లిటిల్ జంగిల్ స్మాల్ రివ్యూ? నచ్చిందా? నచ్చితే ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి చూసేసి వచ్చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.